2026వ సంవత్సరం మొదటి పునరుద్ధానమందు ప్రభు తన కృపచేత మనల్ని నడిపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ మంచి మాట చదువుకొని కొంత సమయం దైవవర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి పుస్తకం 4వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. యూఫ్రటీస్ నది యువతల తిస్పహు మొదలుకొని గాజా వరకును నది యువతలున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. ఆ ఒక్క మాట చదువుదాం సంఘం అంతా కూడా. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. చదవబడినటువంటి ఈ దైవ వర్తమానంలో మహారాజు అయినటువంటి సొలొమోను గారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి గొప్ప సంగతులు, వాటిని మన జీవితాల్లో ఎలా అవలంబించుకోవాలి. సొలొమోను గారి కాలములో రాజ్యమునకు నలుదిక్కుల నెమ్మది ఉండిందంట. అలాగే మన కుటుంబంలో కూడా నెమ్మది కావాలి. అన్ని దిశల అన్ని దిక్కుల ఇరుగు పొరుగు వారి నుండి, అలాగే ఆత్మీయుల నుండి, కుటుంబం నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అనారోగ్యపు పరిస్థితుల నుండి మనకు నెమ్మది కావాలి. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు కాలంలో తనకి కాదు, తన కుటుంబానికి కాదు, తన రాజ్యం అంతటి కూడా నెమ్మది కలిగి ఉండెను అని మనం చదువుతున్నాం. ఈ రోజుల్లో నెమ్మది చాలా కరువైపోయింది. అందరూ కూడా మీరు గమనిస్తే 20 సంవత్సరాల పైబడిన వారిని ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు బీపీ పెరిగిపోతూ ఉంది. కొందరు అంటారు తిండి ప్రభావం అని అంటారు. కానీ బీపీ పెరగడానికి ఆలోచన విధానం ప్రాముఖ్యమైంది. ఆలోచన ఎంతసేపు చేస్తామో, ఎక్కువ చేస్తామో రోగాలు కూడా అంత సులువుగా మనకు అంటుకుంటాయి. మరి సొలొమోను గారి కాలంలో అంత రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకు ఆలోచనలు ఏమి లేవా? శత్రువులు ఎవరు లేరా? ఉన్నారు. అతడు రాజు కాకమునిపే శత్రువులు ఆయనకు సిద్ధమయ్యారు. నేను కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. సొలొమోను గారి కాలంలో నెమ్మది కలగటానికి కారణం ఏంటో మనం తెలుసుకుంటే మనం కూడా అలాంటి నెమ్మది పొందటానికి మరి దేవుడు కృప చూపిస్తారు. సొలొమోను గారు ఏం చేశారంటే, మొదట అతనికున్న శత్రువులను అతడు నిర్మూలన చేయడం ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. రాజుల మొదటి పుస్తకం 1వ అధ్యాయము చూడండి, 5వ వచనం చదవండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నవుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుషులను, అది హగ్గీతు కుమారుడు అంటే అది సహోదరి పేరు, దావీదు గారి భార్య పేరు. ఇక్కడ మనం చూస్తున్నాం అదోనియా అనగా గర్విష్టి అని అర్థం. సొలొమోను గారు
చేసిన మొదటి పని ఏమిటంటే గర్విష్ఠులను చంపాడు ముందు. అంటే మనలో ఉన్న గర్వాన్ని మనం చంపేయాలి. మనం నెమ్మదిగా బ్రతకాలంటే మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే మనలో ఉన్న గర్వాన్ని చంపేయాలి. ఆ గర్వం చాలా ప్రమాదకరమైనది. దేవుని వాక్యం చెబుతుంది, గర్విష్ఠులు నాకు అసహ్యులు అని చెప్పాడు దేవుడు. దేవునికి అసహ్యులైన వాళ్ళు ఎవరు? గర్విష్ఠులు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే దేవుడు 5 కూడా చదువు. అహంకారులను దేవునికి ఎదురుగా పడేది ఎవరంటే, దేవునికి శత్రువు ఎవరంటే గర్విష్ఠులు. అందుకే మనలో ఉన్న గర్వాన్ని మనం ఏం చేయాలి? చంపేయాలి. తనలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న గర్వాన్ని మొదట రాజు చంపేశాడు. అతడు అనుకున్నాడు, నేనే రాజు నవ్వుదును అనుకొని రథాలను, రౌతులను, గుర్రములను 70 మంది మనుషులను ఏర్పాటు చేసుకొని అతడే రాజుగా ప్రకటన చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న దావీదు అంటాడు, సొలొమోను రాజును చేయండి అని చెప్తాడు. ఈ 3 అధ్యాయాలు మీరు తర్వాత చదువుకొని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనలో ఉన్న గర్వాన్ని మనం చంపేయాలి. గర్విష్ఠులు దేవునికి అసహ్యమైన కార్యములు చేయవాడు. దేవునితో పోరాడు, దేవునికి వ్యతిరేకులు ఎవరంటే గర్విష్ఠులు. నీలో గర్వం ఉన్నంత కాలం నీకు నెమ్మది రాదు. నువ్వే ట్రీట్మెంట్ అన్నా చేయించుకో, ఎన్ని తాయితులన్నా కట్టుకో, ఎంతమంది మంత్రిగాలనన్నా పిలుచుకో, నీకు నెమ్మది రాదు. బైబిల్లో చూడండి, ఒక అద్భుతమైన మాట దినవృత్తాంతముల పుస్తకంలో 16వ వచనం తమ్ముడు చదువుతున్నాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాను. నిన్ను చెడగొట్టేదేంటి చెప్పాలి? ఏంటి? గర్వం. దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు? ఏం చూసుకొని గర్వపడుతున్నావు? నీటి మీద బుడగ నువ్వు. నీకు కొన్ని కోట్ల ఆస్తి ఉండొచ్చు, పలుకుబడి ఉండవచ్చు, కానీ నువ్వు నీటి మీద బుడగ అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఈ శరీరాన్ని చూసి మనం గర్వపడే వాళ్ళు కొందరు, శరీరాన్ని చూసుకొని గర్వపడే వాళ్ళు. కొన్నిసార్లు మీతో చదివించిన యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చూడండి. యెషయా గ్రంథంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాన్ని గుర్తు చేసుకోవటం మంచిది కదా. పరిశుద్ధ గ్రంథంలో 47వ అధ్యాయం చూడండి. ఒకసారి ఆ మాట చదువుకుందాం. 7వ వచనం నుండి బాగా గమనించాలి. నేను ఎల్లప్పుడూ దొరసాయనై ఉందునని నువ్వు అనుకొంటివి, వీటిని ఆలోచించకపోతివి. వాటి ఫలమేమవునో మనసునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరెవ్వరూ లేరు. నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాట వినుము. ఒక్క దినములోగా, ఒక్క నిమిషములోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకనములు చూసినను
అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప ఎవడునూ లేడని నీవు అనుకున్నట్టుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకున్న జాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి ఆకస్మికముగా. చూసారా గర్వం ఎంత పనిచేస్తుందో చూసారా? సర్వదా నేను ఎలా కూర్చుంటుందట, నాకు ఏమి తక్కువ, బంగారు తక్కువనా, పట్టు చీరలకు తక్కువనా, పలుకుబడికి తక్కువనా, పేరుకు తక్కువనా, అన్నీ ఉన్నాయి, నాకేమి జరగదు, నేను భద్రముగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను అనుకొనుచున్న గర్విష్ఠులకు దేవుడు చెబుతున్నాడు, ఒక్క దినములోనే వైధవ్యమును పుత్రశోకము నీకు కలుగును. నువ్వెన్ని మంత్రాలు తంత్రాలు చేయించుకున్నా వాటి నుండి నువ్వు తప్పించుకోలేవు. నీలో ఉన్న గర్వాన్ని ఎప్పుడైతే నువ్వు చంపేసుకుంటావో నీ మనస్సులో నెమ్మది కలుగుతుంది. ఆమెన్. నీ ఇంటిలో నెమ్మది కలుగుతుంది. ఆమెన్. నీ సంఘములో నీకు నెమ్మది కలుగుతుంది. నేనే ఉన్నాను, నేను తప్ప ఎవరు లేరు. సంఘంలో పాడేవాడు లేరు, పరిచర్య చేసేవారు లేరు, సంఘంలో ఈ కానుకలు ఇచ్చేవారు లేరు, నేను తప్ప ఎవ్వరూ లేరు అనుకుంటున్నావు కదా. ఆ నేను అనేది నీలో ఉండిపోవాలి. ఆమేన్. నెబుకద్నెజరు ఏం తిన్నాడు గర్వించి? 7 సంవత్సరాలు పశువులే గడ్డి తిన్నాడు. దేవుడు గర్విష్ఠులను అణిచివేస్తాడు. అసలు గర్వం పుట్టింది ఎక్కడో తెలుసా మీకు? గర్వం పుట్టిందే పరలోకంలో పుట్టింది. ఎక్కడ పుట్టింది? పరలోకంలో. అపవాది అయిన వాడు తన మనసులో గర్విస్తున్నాడు. నేను రెక్కలు ఊపుతుంటే సంగీతం వస్తుంది, దేవుణ్ణి సంతోషపెట్టగలిగినంత కృప నా దగ్గర ఉందని చెప్పేసి గర్వపడ్డాడు. బైబిల్లో యెషయా గ్రంథం చూడండి, ఆ మాట యెషయా గ్రంథంలో చూడండి, 12వ అధ్యాయము 14-12 వచనం. తేజో నక్షత్రమా, వేకోచుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములు పడుగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండల మీద కెక్కెదను, మహోన్నతులతో నేను సమానిగా చేసుకుందునని నీవు మనస్సులో ఆనుకొంటివి. ఏమైపోయింది? ఎన్ని ఊహలో గర్వించిన వాళ్ళు ఎన్ని కలలు కంటారో వారందరూ కూడా నాశనం అయిపోతారు. అందుకే మన జీవితాల్లో నెమ్మది కలిగి ఉండాలంటే అదోనియా గర్వించినట్టుగా నువ్వు గర్వించకూడదు. అదోనియా గర్వించినట్టుగా మనం గర్వించకూడదు. గర్వము మనలో నుండి పోయినప్పుడే మనం నెమ్మది కలిగి ఉంటాం. సొలొమోను రాజు తన రాజ్యములో ఉన్న గర్విష్ఠులను అందరిని ఏం చేశాడు? నాశనం చేశాడు. ఆమేన్. తన రాజ్యం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? నీ ఇంట్లో నెమ్మది ఉండాలంటే నీలో గర్వం పని చేయకూడదు. స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మొదటి రాజుల మొదటి గ్రంథంలోకి వద్దాం. సొలొమోను గారు చేసిన రెండో పని ఏంటో మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయములో 6వ వచనం నుండి చదువుదామండి. బైబిల్లో మనం చూస్తున్నాం, యాజకుడైన అబ్యాతారు అంటే అదోనియాతో కలిసిన వాడు. బైబిల్ ఏం చెప్పిందంటే
దుష్టుల ఆలోచన చొప్పున, చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఒక మంచి ప్రవర్తన చెడ్డ స్నేహం ద్వారా కూడా చెడిపోతుంది అని బైబిల్ చెప్తుంది. నీ సహవాసం లోక సంబంధమైనదైతే తప్పకుండా నువ్వు నెమ్మది కలిగి ఉండవని సంగతి గుర్తుపెట్టు. ఇప్పుడు అబ్యాతారుని ఒక యాజకుడు ఉన్నాడు. అక్కడ యాజకత్వములో అతడు అనేకులకు నెమ్మది కలిగించే జీవితాన్ని జీవించాలి. అందరి కొరకు ప్రార్థించే యోధుడుగా ఉండాలి. కానీ అబ్యాతారు ఏం చేశాడు? అదోనియాతో సంధి చేసుకున్నాడు. శత్రు సమూహంతో అనగా గర్విష్ఠంతో సహవాసం కలిగి ఉన్నాడు. నీ మంచి నడవడిక కూడా చెడిపోయేది ఏంటంటే చెడ్డ సహవాసం ద్వారానే. మీరు ఆలోచించండి, మనసులో నీకు నెమ్మది ఎప్పుడు తొలగిపోతుందంటే నువ్వు చెడు స్నేహం చేసినప్పుడే నీ మనసులో నెమ్మది పోతుంది. నువ్వేం చెడ్డ చేయాల్సిన అక్కర్లేదు, నువ్వు త్రాగుబోతూ కావాల్సిన అక్కర్లేదు, నువ్వు వ్యభిచారుల చుట్టూ తిరగాల్సిన అక్కర్లేదు. అలాంటి వారితో స్నేహం చేసినా చాలు, ఆ బిరుదు నీకు వచ్చేస్తుంది. దుష్ట ప్రవర్తన మంచి నడవడికను ఏం చేస్తుందంట? చెడిపివేయి. నువ్వు స్నేహం చేసేవాళ్ళు ఎలాంటి వారో నువ్వు ఆలోచించి స్నేహం చేయాలి. దావీదు ఉన్నాడు, క్షమించాలి, దానియేలు ఉన్నాడు. దానియేలు స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పండి? దానియేలు స్నేహితులు ఎలాంటి వారు? ఒకవేళ తెలియకపోతే తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దానియేలు స్నేహితుల గురించి 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులోని తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు కళ యొక్క మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని దేవుని స్తోత్రం. స్నేహితులకు దానియేలు హెచ్చరిక చేస్తున్నాడు. మనము మనతోటి స్నేహితులు, మనతోటి కొంతమంది జ్ఞానులు ఈ పట్టణంలో, ఈ దేశంలో నాశనం కాకుండా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమని మనవి చేస్తారా లేక హెచ్చరిస్తారా? రిక్వెస్ట్ చేస్తారు. కానీ దానియేలు ఏం చేశాడు? హెచ్చరించిన కూడా అతనితో స్నేహం చేశారు. బైబిల్ చెప్తుంది, మంచి స్నేహితుడు విడవక, చెప్పండి, విడవక ప్రేమించును. నీకున్న స్నేహితులు ఎలాంటి వాళ్ళో నువ్వు ఒకసారి ఆలోచించు. ఈ రోజుల్లో స్నేహితులను నమ్మడానికి కూడా లేని రోజుల్లో మనం ఉన్నాం. చెడ్డ సహవాసము సొలొమోను గారు చేయలేదు, అందుకే తన రాజ్యములో నెమ్మది కలిగి బ్రతికాడు. చెడ్డ స్నేహం చేయవారిని అందరినీ కూడా ఆయన నిర్మూలన చేశాడు. నీ కుటుంబంలో ఒకవేళ చెడు సహవాసం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళతో యేసు నామములో ఈరోజు కట్ ఆఫ్ అవును గాక. ఆమె ఏం నష్టపోయినా పర్లేదు, చెడ్డవాని అంట 10 రూపాయలు ఇచ్చి విడిపించుకోవాలంట, మంచివాన్ని 100 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. ఆమె దానియేలు స్నేహితులు ప్రార్థనాపరులు. నీ స్నేహితులు ఎలాంటి వారు? సొలొమోను చెడ్డ సహవాసం చేయు వారిని ఆ దేశంలో ఆ పదవి నుంచి తొలగించాడు. మీరు బైబిల్లో అబ్యాతారు గురించి మనం చదివితే, అబ్యాతారు వాస్తవానికి ఏలీ సంతానం. ఏలీ ఉన్నాడు కదా యాజకుడు, వాళ్ళ సంతానం. మంచి ప్రార్థనాపరుడు. అంతేకాదు దేవుని యొక్క నియమ నిబంధనలు తెలుసుకున్నవాడు, క్రమము కలిగిన భక్తుడు. కానీ చెడు సహవాసం ఎప్పుడైతే చేశాడో తన ఉన్నతమైన ఆ కృప నుండి దూరం అవుతూ వచ్చాడు. సొలొమోను చేసిన పని ఏంటంటే అబ్యాతారును ఆ పదవి నుండి తీసేయించాడు.
నీ స్నేహితుల్లో ఒకవేళ చెడ్డవారు ఉంటే నువ్వు వారిని కట్ చేయాలి, వారితో నువ్వు షండప్ చెప్పేయాలి. ఆమేన్. యేసయ్యకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెడ్డ వాటిని ఎప్పుడైతే, చెడు స్నేహం వారితో ఎప్పుడైతే సొలొమోను దూరంగా బ్రతికాడో అతడు నెమ్మది పొందుతూ వచ్చాడు. తనకి కాదు, తన దేశానికి కూడా నెమ్మది వచ్చింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు కొంతమంది వాళ్ళతో వీళ్ళతో తిరుగుతూ ఉంటారు. మీకు తెలియదు, బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లో మాట్లాడుకొని పచ్చాలు చేస్తూ ఉంటారు. మీరు చెప్పాలి, మనం నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలి? చెడ్డ సహవాసాన్ని విడిచిపెట్టాలి, వారికి మనం దూరంగా ఉండాలి. మరొక పని చేశాడు సొలొమోను గారు. ఏం చేశారో చూడండి. రాజుల మొదటి పుస్తకం, రాజుల మొదటి గ్రంథం, అక్కడ 3వ వ్యక్తి కనపడతాడు. చూడండి ఆ మాట. 6వ వచనంలో, అతడు సెరూయా కుమారుడైన యోవాబు. 3వ వ్యక్తి ఎవరు చెప్పండి? మన చుట్టే ఉంటారండి మన శత్రువులు. మనకు నెమ్మది లేకుండా చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మన చుట్టే ఉంటారు, మన ఇంటిలోనే ఉంటారు. అబ్రహాముకు నెమ్మది లేకుండా చేసింది ఎవరు చెప్పండి? అబ్రహాముకు నెమ్మది లేకుండా చేసింది ఎవరు? ఎవరు తెలీదా? మేము లేవున్నప్పుడు అంటారా మీరు? తెలీదా? శారమ్మ. ఎవరు? శారా గారు. భర్తలకు భార్య ద్వారా ఏముండదు? గట్టి చెప్పాలి. భార్యలకు భర్త ద్వారా ఏముండదు? నెమ్మది ఉండదు. అప్పుడేమో ప్రమాణాలు చేసుకుంటారు, బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళలో తోడై ఉంటాడు. అసలు బాధలు పెట్టేదే ఆ రోజు వాళ్ళే. కట్టుకున్న భర్త ద్వారా భార్యకు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఏడ్చాడు అబ్రహాము గారు. మీరు చదివితే ఏడ్చారు. ఆదికాండంలో చూడండి, 21వ అధ్యాయము 9వ వచనం నుండి. అప్పుడు అబ్రామునకు హాగరు కనిన కుమారుడు పరహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రామునకు మిక్కిలి. అబ్బా, ఆమె పెళ్లి చేసుకుంటుంది, ఆమె పిల్లలు కనమని చెప్తుంది, మళ్ళీ ఆమె పంపించమంటుంది. చూసారా? మన చుట్టే ఉంటారు, మన ఇంటిలోనే ఉంటారు మనల్ని బాధ పెట్టేవాళ్ళు. ఇక్కడ కుటుంబంలో అందరూ ఉన్నారు కదండి, కుటుంబం కలిగి ఉన్నారు కదండి. హల్లెలూయా. ఎంతమంది కుటుంబంలో వారి రక్త సంబంధులను బట్టి, ఇంటి వారిని బట్టి ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉంటున్నారు, తిండి లేకుండా ఉంటున్నారు. భర్త ద్వారా భార్యకి ఏమి లేదు చెప్పాలి? నెమ్మది లేదు. భార్య ద్వారా భర్తకి నెమ్మది లేదు. యోవాబు ద్వారా సొలొమోనుకి ఏమి లేదు? నెమ్మది లేదు. యోవాబు సొలొమోను గారికి ఏమవుతారో తెలుసా? దావీదు గారు యోవాబుకు మామ అవుతాడు. ఏమవుతాడండి ఇప్పుడు? బావా. స్తోత్రం. సొలొమోను గారు ఏమయ్యారు ఇప్పుడు? సొలొమోను గారికి బావ యోవాబు గారు. ఆయనకు నెమ్మది లేదు. మరి సొంత ఇంటిలోని వారితోనే నెమ్మది లేదు. యాకోబుకి ఎవరి ద్వారా నెమ్మది లేదు? అన్న ద్వారా లేదు, తన కూతురు ద్వారా లేదు, కొడుకుల ద్వారా లేదు, తన మామ లాబాను ద్వారా లేదు. నెమ్మదిగా ఉన్నాడా? అక్కడికి వెళ్ళి మా తమ్ముడు బాగా చూసుకుంటాడు, మా అన్నయ్య బాగా చూసుకుంటాడు, వెళ్ళు నాయనా పంపింది అమ్మ ప్రార్థన చేసి. అక్కడికి వెళితే ఈయన 30 సార్లు జీతం మారుస్తాడు. ఊరికి కొలువు చెయ్యి అంటాడు.
నేను నీకు నా కుమార్తెలు ఇస్తలే, ఊరికి కొలువు చేయి అంటాడు. ఇంత జీతం ఇస్తా, జీతగాని పని చేయి అని చెప్తాడు. ఎంత వేదన పడ్డాడు యాకోబు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన రాసుకుంటాడు, నా యాత్ర అంత వేదనతో మిగిలిపోయిందని. తన కొడుకుల ద్వారా కంప్లీట్గా నెమ్మది కోల్పోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా నెమ్మది లేకపోవటానికి కారణం మన కన్న బిడ్డలే, మన కన్న తల్లిదండ్రులే, మనం కట్టుకున్న భార్యనే, కట్టుకున్న భర్తనే. ఎవరో కాదు, ఇరుగు పొరుగు వారుతారంటే ఏదో ఒక పూట అరుచుకుంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. కానీ ఇంటిలో పడితే కొంప ఏమవుతుంది తెలుసా? కంపు. అది దారుణంగా, అది దారుణం. యోవాబుకు, సొలొమోను గారికి యోవాబు గారి ద్వారా భయంకరమైన శోధన. అందుకే యోవాబును చంపేయాలని తీర్మానం చేసుకున్నాడు. కారణం ఏంటి చెప్తా నేను. యోవాబు చేసిన ఒక భయంకరమైన పని. అందుకే సొలొమోను గారు చంపేయాలని తీర్మానం చేసుకున్నారు. బావైనా కూడా యోవాబు గారి గురించి మనం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. మామగారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకున్నాడు. సిరియా కుమారుడైన యోవాబు దావీదు మీద ఈగ కూడా వాలకుండా చూసుకున్నాడు. అయితే అతడు చేసిన పొరపాటు ఏంటంటే, దావీదు ప్రేమించినటువంటి అబ్షలోమును దావీదు కోరుకుంటాడు, నా కుమారుని కాపాడండి అని. కానీ మా మామకు అడ్డొస్తావని చెప్పేసి అతను చంపేస్తాడు. ఆ శిక్ష యోవాబు మీదకి పడింది. బైబిల్లో మనం చూస్తే యోవాబు పరిగెత్తుకొని వెళ్ళి, రాజుల మొదటి పుస్తకంలో చూడండి, పరిగెత్తుకొని వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటాడు. బలిపీఠపు కొమ్ములు పట్టుకున్న తర్వాత ఎవరిని కూడా చంపకూడదు. మీరు చూడండి 32వ వచనం, 2వ అధ్యాయములో 32వ వచనం చూడండి. అబ్షలోమును చంపినటువంటి రక్తం తిరిగి అతని మీదకే వచ్చి పడింది. నా తండ్రి కాపాడమని బ్రతిమలాడితే ఎదురు పెట్టి నా అన్నం చంపేశావన్నట్టుగా ఆ శిక్ష అతని మీదకే పడిందని బైబిల్ చెప్తుంది. ఏది విత్తుతామో అదే మనకు వస్తుంది. అతడు వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నా, చూడండి ఆ మాట కూడా మనం చదువుదాం. వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. పట్టుకుంటే చంపొచ్చా చంపకూడదా? ధర్మశాస్త్ర ప్రకారంగా బలిపీఠపు కొమ్ములు పట్టుకున్న తర్వాత ఎవరు చంపకూడదు. కానీ అతని శిక్ష అతని మీదకి వచ్చి పడింది. అతడు నేరము చేసిన వాడు గనక, ఒక నిరపరాధిని చంపినవాడు గనక అతడు ఆ శిక్షను పొందవలసి వచ్చింది. అందుకే అతని దేశం ఎలా బ్రతికింది చెప్పండి? నెమ్మదిగా బ్రతికింది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ఇంటి వారిలో నీకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఇంటి వారిని ప్రేమతో మనం ప్రేమించటం నేర్చుకోవాలి. ఆమేన్. కుయుక్తి పనులు మనం చేయకూడదు. అమ్మ దగ్గర ఒక మాట, నాన్న దగ్గర ఒక మాట, భార్య దగ్గర ఒక మాట, భర్త దగ్గర ఒక మాట, ఇలాంటివన్నీ కూడా కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంటాయి. యోవాబు అలాంటి పనులు చేశాడు. చంపనట్టుగా ఎరగనట్టుగా ఉన్నాడు. అందుకే తన దేశంలో నిర్మూలన లేకుండా సొలొమోను గారు చేశారు. 4వ వ్యక్తిని చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. అదే దావీదు ఒక మాట అతని గురించి చెబుతా వస్తాడు. రాజుల మొదటి పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. అతడు బెన్యామీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడును షిమీని యొద్ద ఉన్నాడు. నేను మహానయమునకు వెలుచుండగా అతడు నన్ను శపించను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదికి దిగిరాగా, యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపుదునని ప్రమాణం చేసి తిని, వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు దేవుని స్తోత్రం.
శపించిన వాడిని దేశంలో లేకుండా చేశాడు. హల్లెలూయా చెప్దాం. సిమిని సొలొమోను గారు ఏం చేశాడు? నలుగురు శత్రులను సొలొమోను గారు ఏం చేశాడంటే నిర్మూలన చేశాడు. నీలో కూడా నలుగురు శత్రువులు ఉన్నారు. మనలో కూడా నలుగురు శత్రువులు ఉన్నారు. శపించటం అన్నది ఒక భయంకరమైన శత్రువు. మీరు ఎంతమంది శపిస్తుంటారు? ఎంతమంది శాపిస్తుంటారు కదా? దుమ్మెత్తి పోస్తుంటారు కదండి. దయచేసి శపించే వారిని దేవుడు క్షమించలేడు. బైబిల్ చెప్పింది, క్షమించుటప్పుడు మీరు క్షమించబడదు. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. శపించబడిన వారు, శపించేవారు వారు నిర్మూలమవుతారు. వారి ఇంట్లో నెమ్మది ఉండనే ఉండదు. ఒకవేళ నువ్వు శపించే వ్యక్తివి అయితే పిల్లలను శపిస్తుంటారు. మా తల్లులారా, మీకు అందరికి వందనాలమ్మా. నాశనం అయిపోతావురా నువ్వు నా మాట వినకుంటే. నువ్వు మాట విని కలెక్టర్ అయినావు, తల్లిదండ్రుల మాట విని పెద్ద కలెక్టర్ అయినావు. ఇప్పుడు నీ మాట వినాలి కదా? మీరు అందరూ కలెక్టర్లు యేసుకృప ప్రార్థన మందిరంలో. మనం తల్లిదండ్రుల మాట వింటే బాగా చదువుకుందాం, చదువుకుని బుద్ధిగానే ఉండేవాళ్ళం. మనం వినకుండా బరుగుళ్ళమ్మడి తిరిగేసి ఇప్పుడు వాళ్ళను శపిస్తూ ఉంటాం. నాశనం అయిపోతారు నా మాట వినకపోతే. ఏం శపించొద్దాం. నీ పిల్లలు మీరు దీవించండి. ఆమేన్. నీ పిల్లలను ప్రేమించండి. స్తోత్రం. హల్లెలూయా. గద్దించండి కానీ శపించొద్దు. తప్పు చేస్తే గద్దించండి. ఒకవేళ క్షమించరాని తప్పు అయితే శిక్షించవచ్చు, తప్పులేదు. కానీ శపిదం అనేది చాలా ప్రమాదకరం. శపించేవారు ఉన్నంతకాలం, లేక శపించే మనసు నీకు ఉన్నంతకాలం నీకు నెమ్మది రానే రాదు. నువ్వెన్ని ప్రయత్నాలను చెయ్యి, ఒకవేళ నువ్వు శపించే నాలుకను కలిగి ఉన్నావా నీకు నెమ్మది రాదు, నీకు నెమ్మది కలగదు. నీ ఇంటిలో నువ్వు నెమ్మదిగా బ్రతకలేవు. అందుకే దీవించటం మనం నేర్చుకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్. సిమి శపించినాడు దావీదును. మంచి వారిని శపించే వాళ్ళు కొందరు, చెడ్డవారిని కూడా శపించే వాళ్ళు కొందరు. నువ్వు శపిస్తున్నావంటే దేవుడు ఏం చేస్తాడో మీకు అర్థం కావాలి. మనము నెమ్మదిగా బ్రతకాలి అంటే, నేను ఇదివరకు నెమ్మదిని విషయమై చాలా సంగతులు మాట్లాడాను. నెమ్మదిగా బ్రతకడానికి చాలా సంగతులు చెప్పాను. మరొక కొత్త కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తే, దేశం నెమ్మదిగా ఉండాలి, సంఘం నెమ్మదిగా ఉండాలి, కుటుంబాలు నెమ్మదిగా ఉండాలి, మనస్సు నెమ్మదిగా ఉండాలి అంటే 4 సంగతులు మనము చేయకూడదు. ఒకటేంటి చెప్పండి? మనలో గర్వం పనిచేయకూడదు. ఆమేన్. చెడ్డ సావాసం చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయులను మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి. మన రక్త సంబంధులను, మన కుటుంబం వారిని మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి. నాలుగవది ఏంటి? మనము శపించకూడదు, దీవించడం నేర్చుకోవాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనల్ని దీవించాడు కానీ శపించలేదు. అసలు మన శిక్షకు పాత్రులం. మన క్రియలను బట్టి చూస్తే మనము శిక్షకు పాత్రులం. కానీ ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆశీర్వాదానికి కర్తలు చేశాడు. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆయన శిక్ష పడ్డాడు. ఆయన శిక్షించబడి మనకు దీవెన ఇచ్చాడు. ఆయన మరణం పొంది మనకు జీవం పోసాడు. ఆయన మరణం పొంది మనల్ని బ్రతికించాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్నా నీవు 4 సంగతులు నీ గుండెలో నుండి, నీ మనసులో నుండి తీసివేయగలిగితే నీకు నెమ్మది కలుగుతుంది. ఆమేన్. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.